నివాసి సత్యస్వరూపి నీకే దేవా మా స్తుతులు. హృదయపూర్వక ఆరాధన మహిమ రాజుకే సమర్పణ. హృదయపూర్వక ఆరాధన మహిమ రాజుకే సమర్పణ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఆమేన్. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతాడు. ఒక సత్యం ఏమిటో తెలుసా? సాతాను ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి గెంట వేయబడిందో దానికి పరలోక భాష మరిచిపోయింది. చాపట్లు కొడదాం. ఈ దినమున మనం తెలుగులో మాట్లాడేదంతా దానికి తెలుసు. మనం మాట్లాడుతున్నది అదేం చేస్తుందంటే నేను కూడా ఉన్నానని నీకు అడ్డం వస్తుంది. కానీ ఈ భాషతో మాట్లాడే దానికి అర్థం కాక నా జోలికి కూడా రావటం లేదు. చప్పట్ల కొడతాం. ఈ భాష ఏ భాష? దేవునితో మాట్లాడే భాష. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు ఆమేన్. భాషలు మాకు రావటం లేదండి, ఆత్మ మాకు రావటం లేదంటున్నాడు దేవుడు. అంటున్నాడు ఈసీక నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు ఏమిటి? దయ్యాలను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు. హల్లెలూయా. నువ్వు నమ్మిక ఉండాలంటే ఫస్ట్ నువ్వు దేవుని స్తుతించాలి కదా, దేవుని దగ్గరికి రావాలి కదా, దేవుని ఆరాధించాలి కదా. ఇంత సార్వభౌముడు తన పోలికలో తన స్వరూపంలో నన్ను చేసుకున్నాడు. ఆయన అసలు ఈ భూమి మీద మనం పెట్టిందే అందుకు కదా, ఆయనను స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికే కదా మనం పెట్టింది. ఆ పనిని పక్కన పెట్టి లోకంలో నువ్వు మునిగిపోతానంటే, లోకానికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తానంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? నీ బంధకాలు ఎలా తెగిపోతాయి అనుకుంటున్నావు? అందుకనే నీ గడియలు ఎప్పుడు ఓపెన్ గా ఉండాలి. నీ కొరకు ఎప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను నేను ఎదుర్కోవటానికి నువ్వు ఎప్పుడు ఆయన నీ కొరకు ఎదురు చూడాలంటే నీ ఆత్మదీపము వెలుగుతూ ఉండాలి. ఆత్మదీపములోనికి కావలసిన ఆయిల్ కావాలి. ఆయిల్ ఎక్కడ దొరుకుతుందంటే ఆయనను స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన ప్రార్థిస్తూ దివారాత్రంలో దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడిక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేరదంతయు సఫలమే. అతడు ఏది చేసినా సక్సెస్. అతడు ఏమి చేసినా సక్సెస్. దేవుడు చేసే కార్యాలవే. తను గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. ఎప్పుడు కూడా దేవునిని గణపరచటానికి, ఆయన సంతోష పెట్టడానికి మన జీవితంలో ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉంటామో దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని ఎప్పుడు అప్పుడు వెంటనే కొంతమంది దేవుని కార్యాలు పొందుకుంటారు కానీ సాక్ష్యాలు ఎవరు. వెంటనే నాకు ఫోన్ చేసి, సిస్టర్ నేను వచ్చి ఆమె భర్త ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఎంఆర్ఓ. హల్లెలూయా. ఆమె భర్త ఎంఆర్ఓ. ఆ టైము పాపం వాళ్ళ హస్బెండ్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాడు. ఆ టైంలో కూడా వచ్చి తన సాక్ష్యం పంచుకుని వెళ్ళిన తన ప్రయాసను ఏదైతే పోయిందో, పాపాత్ముల ఆస్తి నీతిమంతుల గురించి తన వాగ్దాన ప్రకారము ఆ బంగారపు ఆమెకు దొరికింది. ఎంత బంగారం పోయిందో అంత బంగారం ఇచ్చాడు. అంతేకాకుండా వాళ్ళు ఇప్పుడు వాళ్ళొక కంపెనీయే ఓన్గా స్టార్ట్ చేశారు. పిల్లలారా, వాళ్ళ పరిస్థితి అంతా కూడా తిరగబడింది. హల్లెలూయా. కనుక మన దేవుడు
మన ఆత్మ దీపం ఎప్పుడైతే వెలగటానికి ఇష్టపడుతుంటామో సమస్తమును మన కొరకు సమకూర్చి జరిగించే దేవుడు. దేవునిని ఒక వైరాగ్యతగానో, ఒక అపనమ్మకగానో, లేకపోతే దేవుని కార్యాలను నిర్లక్ష్యంగానో ఉండే వాళ్ళ జీవితంలో దేవుడు జోక్యం చేసుకోడు. కానీ అందుకని అంటాడు చూడండి, సామెతలు 28వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడుపడును. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు అనగా దేవునితో మాట్లాడటానికి, దేవునితో సహవాసం చేయటానికి వాయిదాలు వేసుకునేవారు. ఈ రాత్రి నేను తిన్నాను కదా, మంచి ఫుల్గా తిన్నాను కదా, ఇంక ఇప్పుడేం ప్రార్థన చేయలే, రేపు చేస్తాను. రేపు నీకు ఎక్కడ మేరకు వస్తుంది? కడుపు నిండా నీకు తిండి ఉంటే ఇంకా నువ్వు ఉదయం లేచి ఎక్కడ ప్రార్థన చేస్తా? రేపు చేయవు, ఎల్లుండి చేయవు, అవలు ఎల్లుండి చేయవు. ఒక్క రోజు దేవునితో మనం మాట్లాడకపోతే రెండో రోజు దేవునితో మనము మాట్లాడాలి. ఎందుకు? దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం, దేవుని ఆత్మ మనతో ఉండదు, దేవుని నడిపింపు మన దగ్గరికి రాదు. ఇది ఎప్పుడు కూడా అందుకుని అంటున్నాడు, నీవు నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తే నీకు ధన్యత ఉన్నది. అంతేకాని విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, స్తుతి జీవితాన్ని, ఆరాధన జీవితాన్ని నువ్వు వాయిదా వేసుకుంటే, నీ హృదయాన్ని కఠిన పరుచుకుంటే నువ్వేమవుతావు తెలుసా? కీడులో పడిపోతావు. నీకు తెలియకుండా కీడు వస్తుంది. దేవుని కార్యాల పట్ల జాగ్రత్త, దేవుని పట్ల అపనమ్మిక, దేవుని నీ నోటితో నీ ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా యెజబేలు అధికారం. యెజబేలు అధికారం ఎక్కడ ఉంటుందో దేవుని అద్భుతాలు జరగవు పిల్లలారా. కనుక ఆ యొక్క సామెతలు అంటున్నాడు, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తప్పించబడతాడు. నీ నోరు నాలుగు దేవుని మహిమ కొరకు, ఈ నోరు అభిషేకంతో ఉన్నది, ఈ నాలుగు అభిషేకంతో ఉన్నది, నేను దేవుని గుడారమని నువ్వు నమ్మితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీకు వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, కానీ దేవుడు జోక్యం చేసుకుని నీకు సమస్తము సమకూడి జరిగిస్తాడు. అంతేకాని దేవునిని పక్కన పెట్టి నీ సొబుద్ధితో, నీ సొంత ఆలోచనలతో, నీ జ్ఞానాన్ని ఉపయోగించుకుని దేవుని ముందు పెట్టుకోకుండా నీ వెళ్ళిపోయావంటే దేవుడు అన్నడు జోక్యం చేసుకోడు. అంతేకాకుండా నీ దీపము వెలగదు. నీ దీపం వెలగకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నీ ప్రేతల గుంపులో కాపురం. అనగా దేవుని దగ్గర నీ సన్నిధి ఉండదు, కానీ దురాత్మల దగ్గర నీ సన్నిధి ఉంటుంది. దురాత్మల ద్వారా నీ కుటుంబంలో ఏముంటుందంటే ఎప్పుడు రోగాలు, అశాంతి, ఎప్పుడు కూడా నీ జీవితంలో నెమ్మది లేని స్థితి ఉంటుంది పిల్లలారా. కనుక ఈ దినమున వాళ్ళ కొరకు ద్వారం తెరచబడింది, ఇవి బుద్ధిహీనుల కొరకు ద్వారం మూయబడింది. వాళ్ళ కొరకు ద్వారం ఎందుకు తెరబడింది? వీళ్ళ కొరకు ద్వారం ఎందుకు మూయబడినది? ఈ దినమున నీ జీవితంలో అన్ని ద్వారాలు మూయబడడానికి గల కారణం ఏమిటి? నీ దీపములో నూనె లేదు. నీ దీపంలో నూనె కావాలంటే నీవు దేవుని పాదాల దగ్గర నువ్వు ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొరకు నువ్వు ఒక గొప్ప సాక్షిగా, నేను దేవుని పోలిక. అసలు నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నేను ఎవరిని? నా నిర్మాణకుడు ఎవరు? అంత గొప్ప దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎన్నడూ నువ్వు దేవునికి దూరం అవ్వవు, కానీ దేవుడు నీ దగ్గర అవుతాడు, దేవునికి నువ్వు దగ్గర అవుతావు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై. ఆమేన్. అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ. నీ ఆత్మ ఆయన ఆత్మ ఈజీకోట్ మీ ఏకాత్మ. ఏకాత్మ నీ ఆత్మ ఆయన ఆత్మ ఒకటైపోయినప్పుడు ఇంకా నీకు ద్వారం ఎందుకు మూయబడుతుంది? నీకు ఆయన ఎప్పుడు కూడా నీవు ఎందుకు అడ్డాల ఆటంకాలు ఎదుర్కొంటా? ఈ దినమున నీ ఆత్మ ఆయన ఆత్మతో ఉండాలి అంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే సహవాసం చేయటానికి, ఆయనకు నమ్మకస్తులుగా జీవించటానికి. అంతేకాని ఆయన ఏదో ఒక అవసరానికో ఒక సందర్భానికో అని పిలుచుకుని తర్వాత నువ్వు పక్కన పెడితే ఆయన అంటున్నాడు, హృదయం కఠిన పరుచుకున్నవాడు కీడులో పడిపోతాడు. కనుక ఈ దినమున 2 అవకాశాలు ఇస్తున్నాడు. బుద్ధిహీనుల లిస్టులో ఉంటావా? బుద్ధిమంతుల లిస్టులో ఉంటావా? బుద్ధిమంతుల లిస్టులో ఉంటే ఎన్ని సంవత్సరాల పరిస్థితులైనా నీకు ఈ దినమున పరిష్కారం అయిపోతాయి. హల్లెలూయా. నీ ద్వారం ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. నీ కొరకు నా దేవుడు పెండ్లి కుమారుడిగా రాబోతున్న యేసు ప్రభు ఎప్పుడూ నీ కొరకు ద్వారం తెరిచి ఉంచుతాడు. నువ్వు బుద్ధిహీన లిస్టులో ఉంటే ఈ భూమి మీదే కాదు, కానీ పరమందును కూడా నీ ద్వారాలు మోయబడతాయి. ఈ భూమి మీద ద్వారాలు మోయబడతాయి. అనక ఎప్పుడు నీ జీవితము ముందుకు వెళ్ళలేని జీవితం, ఎప్పుడు ఏడుపు, ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు వేదన. అంతేకాకుండా
అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ఉగ్రతకు నేను అనుభవించడానికి దేవుడు అప్పగిస్తాడు. అది కాకుండా నువ్వు బుద్ధిమంతుల కోవలో నువ్వు ఉంటే నీ కొరకు ఎప్పుడు నీ కొరకు ద్వారం మూయబడి ఉండకుండా ద్వారం ఓపెన్గా చేపడుతుంది. ఎందుకంటే ఆయన ఎవరు మనల్ని ఎలా చేసుకున్నాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదవండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణి అయినను చేయక దీవించుడి. చూసారా పిల్లలారా, మన పిలిపేమిటి? ఆశీర్వాదమునకు వారసికులం, దేవుని వారసులు. మనం ఆశీర్వాదానికే పిలువబడ్డాము, కానీ మనము శాపాలనికి పిలువబడాల. ఒకప్పుడు మనం శాపగ్రస్తమైనటువంటి వాళ్ళని 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు మనందరి కొరకు బలి అయ్యి మన విలువ పెట్టి కొనుక్కొని మన స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రత మన మరణ పర్యంతం వరకు, ఆయన వచ్చే వరకు కూడా మనం కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే నీ ఆత్మదీపం వెలగాలి. నీ ఆత్మదీపం వెలుగుతుందంటే నీ ద్వారాలన్నీ ఓపెన్. ఇక నీకు ఎవరు అడ్డు రావటానికి వీల్లేదు. నీకు ఈ పని జరగదు అనటానికి వీరలేదు. నీవేది పట్టినా బంగారమే, నీవేది పట్టినా ఆశీర్వాదమే, నీవేది విత్తినా ఆశీర్వాదమే, నీవేది మాట్లాడినా ఆశీర్వాదమే. హల్లెలూయా. కనుక ఈ దినమును నువ్వు గ్రహించేవని నేను నమ్ముతున్నాను. నీ ద్వారము ఎందుకు ఇప్పటి వరకు మూయబడినదో నువ్వు గ్రహించావు. కనుక ఈ దినమున నా ప్రభువా, నాలో ఉన్న ఆత్మదేవుడా, ఈ దీపమును వెలిగిస్తాను నాయన. ఈ దీపమును వెలగటానికి నీ ఆత్మ నా ఆత్మతో నేను అంకితం చేయబడటానికి నేను నీ కొరకే నేను జీవిస్తాను ప్రభువా. నా మాట మార్చుకుంటాను, నా తలంపు మార్చుకుంటాను. మాటలో పరిశుద్ధత, తలంపులతో పరిశుద్ధత, నా బాడీ అంతా పరిశుద్ధత, యథార్థత కలిగి నేను బ్రతుకుతాను ప్రభు అని నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే ఈ దినమున నా దేవుడు ఆ బుద్ధిహీనుల కోవలో లేకుండా బుద్ధిమంతుల కోవలో ఉంచి నీ కొరకు ఎప్పుడు ఆయన ద్వారము తెరవబడలాగన, ఇదిగో నువ్వు బంధించే వాటిని నేను బంధిస్తున్నాను, నువ్వు ఓపెన్ చేసే వాటిని ఓపెన్ చేస్తున్న వాగ్దానం ఎగ్జాక్ట్లీ మీరు అనుభవిస్తారు పిల్లలారా. చెప్పండి కొడతా. ఇక నీ ఎదుట ఎవరు కూడా నిలవలేరు. చూడండి, యెహోషువ 1:5 చదవండి. ఇక ప్రార్థనలోకి వెళదాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక. ఆమేన్. నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. మన అభిషేకం అది, మన ఆశీర్వాదం అది. మనల్ని బాధించేవారు, మనల్ని దూషించేవారు, మనల్ని వేధించేవారు ఎవ్వరూ మన ఎదుట నిలవలేరు. కారణం ఏమిటి? మనలో ఉన్న ఆత్మదేవుడు, మనలో ఉన్న ఆత్మదీపం. ఈ దీపము ఎప్పుడైతే వెలుగుతూ ఉంటుందో ప్రతి శత్రువు మిత్రువు కావలసిందే, ప్రతి అడ్డము చదును కావలసిందే, ప్రతి మెట్ట చదును కావలసిందే, ప్రతి గుట్ట మెట్ట ప్రతిదీ చదును కావలసిందే. ఎందుకంటే నీకు ముందుగా ఆయన దూత వెళ్ళి నీ మార్గమంతా కూడా సరళం. హల్లెలూయా. కనుక ఈ దినమున నీకే దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు బుద్ధిమంతుల కోవలో ఉంటే ఈ భూమి మీదే కది, కానీ పరమందును నీకు 2 విధాలుగా దేవుడు నీ కొరకు ఎప్పుడు ద్వారం తెరుస్తాడు. బుద్ధిహీనుల కోవలో నువ్వు ఉంటే నీ దీపం మారిపోతుంది. తద్వారా ఎప్పుడూ నీ కొరకు ద్వారం మూయబడి ఉంటుంది. తద్వారా ఎప్పుడు కూడా ఆదాము కవ్వకి ఇచ్చిన శాపాన్ని నువ్వు అనుభవించాలి. ఆదాము కవ్వకి ఏమిచ్చాడు దేవుడు? శాపం ఇచ్చాడు. ఆల్రెడీ దేవుడు అంటున్నాడు ఆదికాండం 1:26లో, నా పోలికలోను నా స్వరూపంలోను, మా పోలిక మా స్వరూపంలో నేను చేసుకున్నాను అన్నాడు. అక్కడికి వచ్చి ఆ సర్పం అంటుంది, ఇది నిజమా? ఇది మీరు తింటే మీరు కూడా ఆయనతో అయిపోతారు. ఆల్రెడీ ఆయన మనం చేసేసాడు. ఆయన ఏమంటున్నాడు 1:26లో? చదమ్మా, ఆదికాండం 1:26. మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదము. వారు మన స్వరూపమనందు నరులను దేవుడు ఆల్రెడీ ముందుగానే క్రియేషన్ లోనే దేవుడు ఎప్పుడు వంగలేదు. ఎప్పుడు వంగాడు? ఈ భూమి మీద ఈ మట్టిని కొరకు మన కొరకు వంగాడు. హల్లెలూయా. ఈ మట్టి గడ్డమును ఈ మహమ్మదేశ్వరు నింపటానికి వంగాడు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడ వంగినట్టు లేదు. అంతటి భాగ్యము ఏమంటున్నాడంటే నా పోలిక నా స్వరూపం అని చెప్తే ఇక్కడ సాతాను వచ్చి సర్పం వచ్చి మీరు కూడా ఆయన వల్ల అయిపోతారన్నప్పుడు ఈమెకి జ్ఞానం ఉండాలి కదా. ఆల్రెడీ నన్ను ఆయన పోలిక కదా, నేను ఆయన స్వరూపం కదా, ఇంకా ఈ దైవేంటి నన్ను ఎందుకు మాట్లాడుతుంది?
ప్రియులారా, ఈ దినమున అనేక మంది టెంప్ట్ అయిపోవటానికి, దేవుని పక్కన పెట్టడానికి ఇలాంటి పరిస్థితులే. ఎందుకంటే ఎప్పుడైతే వివేకం లేకపోతే, వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని పాదాలే నీకు లేనప్పుడు వివేకం ఎక్కడ, బుద్ధి ఎక్కడ వస్తుంది, జ్ఞానం ఎక్కడ వస్తుంది? దేవుడు మొదటిగానే అంటున్నాడు, నా పోలిక నా స్వరూపం. మనము ఆయనే ముందు చెప్పేస్తాడు, అసలు క్రియేషన్ జరగక ముందే చెప్పేశాడు. అక్కడ సర్పం మాట్లాడేటప్పుడు ఆయన పోలిక నేను, ఆయన స్వరూపం నేను, ఆయన నా తండ్రి అని చెప్పకోకుండా, నా తండ్రివని నాయని చెప్పకుండా, ఓ అవును నేను కూడా ఆయన వల్ల అవుతానని, నన్ను ఆ పండు తినొద్దన్నాడని ఆ భ్రమలో పడటం, తద్వారా ఏమి కనిపించింది? శాపానికి వారసుకు లేరు. ఆయన ఆ తండ్రి మరలా క్షమించి, ఈ శాపముతో ధర్మశాస్త్రము ఈ పౌరులని, ఈ ప్రజలను పరలోకములకు చేర్చలేదు కాబట్టి నా కుమారుడిని భూమి మీదకి పంపించి నా పిల్లలందరినీ విడిపించారని 2000 సంవత్సరముల క్రితమే మనందరినీ విడిపించి రక్షించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? రక్షణ ఇచ్చి వెళ్ళాడు. అయితే ఈ రక్షణ నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. ఈ రక్షణ ఏం చేయాలి? దీపస్తంభం మీద పెట్టాలి. ఈ రక్షణ ఏం చేయాలి? నువ్వు ఒక దాని మీద నువ్వు పెట్టి నీ దీపాన్ని వెలిగింప చేయాలి. కానీ ఇంకా రక్షించు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే ప్రపంచాన్ని రక్షించి వెళితే ఆ రక్షణ నువ్వు కాపాడుకోలేక ఇంకా రక్షించు అంటావు. కనుక ఈ దినమైన జాగ్రత్త. నువ్వెవరు అంటే దేవుని పోలిక, నువ్వెవరు అంటే దేవుని స్వరూపం. భ్రమలకి, సాతాను తొందరలకి, వైరాగ్యతలకి, వ్యతిరేకతలకి, ప్రతికూలతలకి, దేవుని కార్యాలకి నీ హృదయాన్ని కఠినపరచుకుంటే నీ ద్వారం ఎప్పుడు మూయబడి ఉంటుంది. నువ్వు హృదయాన్ని కఠినపరచకుండా అనంతమైన శక్తిని ఆశ్రయించి ఆయన్ను సంతోషపెట్టే వ్యక్తి అయితే ఎప్పుడు నీ కొరకు ద్వారం తెరబడుతుంది. పెండ్లి కుమారుడు ఎప్పుడు నీ కొరకు సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఎత్తబడే గుంపలో ఉంటావు. అట్టి కృప మీ అందరికీ ఇస్తున్నాములో కలుగును గాక. ఆమేన్. అందరూ నిలబడండి, ప్రార్థన చేస్తాను. నీ ద్వారాలు ఎందుకు మూయబడుతుంది? ఎన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేకపోతున్నాయో దేవుడు నీతో మాట్లాడి ఉండగా, దేవుని ప్రేమ, దేవుని యొక్క గుణములు నువ్వు నింపబడితే తప్పకుండా నీ కొరకు ఎప్పుడు దేవుడు ద్వారము తెరిచి ఉంటాడు. నీ కొరకు ఎప్పుడు పరలోకములను ఆశీర్వాదం నువ్వు వారసుగా అవుతావు. కనుక 2 చేతులు పైకెత్తి, దేవుడు ఎక్కడైతే నీతో మాట్లాడాడో, ఎందుకు నీకు ద్వారాలన్నీ మూయబడుతున్నాయో కారణం ఏమిటో దేవుడు చెప్పి ఉండగా, ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడు. నేను బుద్ధిమంతుల కోవలో నేను ఉండటానికి నాయన, నా ద్వారం తెరవబడటానికి నాయన, నా పట్ల ఇచ్చిన ప్రతి వాక్కురు నా జీవితంలో నెరవేర్చబడటానికి నాయన, అయ్యా ఈ దినమన ఆ పాదమస్తకం నీకు అంకితం తండ్రి. నన్ను మాట్లాడు, నన్ను దర్శించు నాయన. నా ఒక్క దానిని బట్టి, ఒక్క దానిని బట్టి బబులోను సామ్రాజ్యం అంతయో దేవుని సొంతమైనది. నీ ఒక్క దానిని బట్టి నీ కుటుంబాన్ని దేవుని దగ్గరకు నడిపిస్తున్నావా? ఎంతకాలం ఒంటరిగా వస్తావు? నీ భర్త ఎక్కడా? నీ పిల్లలు ఎక్కడా? వాళ్ళు నరకంలో ఉండాలా? ఎందుకు? నీలో ఉన్న ఆత్మ వాడు నీ దేవుని దగ్గర నడిపించదా? నువ్వు నిజముగా హృదయాంతరంగంతో దేవుని సన్నిధిలో వాళ్ళు నరకానికి వెళ్ళకూడదని నువ్వు ఆలోచన చేస్తే తప్పకుండా మీరు ఆడవాళ్ళు కాదు, మీ కుటుంబాలతో ఈ సన్నిధిలో ఉంటారు పిల్లలారా. కనుక ఈ దినమున దేవుడు ఒక దినము నేను అడుగుతాడు, నిన్ను రక్షించాను, నీ కుటుంబం పట్ల నీ సాక్ష్యాన్ని ఎలా కాపాడుకున్నావు, నీ కుటుంబాన్ని నా దగ్గరికి నడిపించావా అని దేవుడు నిన్ను అడుగుతాడు. కనుక ఈ దినమున నీ జ్ఞానమును బట్టి బాధ కానీ దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించు. దేవుని దగ్గరికి రా, దేవునితో మాట్లాడు, దేవుని స్తుతి పెట్టు, దేవుని సంతోషపెట్టు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ఎదుట ఎవరు నిలవలేరు. హల్లెలూయా. కళ్ళు మూయండి అందరూ. కళ్ళు మూసి 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో మన ద్వారం ఎందుకు మూయబడి ఉన్నదో దేవుడు మాట్లాడి ఉండగా, నీ ద్వారాలన్నీ తెరవబడటానికి, ఆ పెండ్లి కుమారుడు నీ కొరకు ద్వారం తీసి ఉండటానికి, నీ కొరకు ఆయన రావటానికి నువ్వు ఆహ్వానించు. పరిశుద్ధాత్మను ఆహ్వానించు, తండ్రి అయిన దేవుని ఆహ్వానించు, యేసు ప్రభును ఆహ్వానించు. నీ మీద శాపము లేదు. నీ బంధకాలను తెగిపోతాయి, నీ అడ్డులను తెగిపోతాయి. నీ ఒక్కడిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కనుక ఈ దినమున దేవునికి లోబడు, దేవుని సంతోషపెట్టు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీకు ఆయన రాజ్యము తెస్తాడు. ఆయన రాజుగా, నువ్వు రాణిగా నువ్వు ఎత్తబడాలి పిల్లలారా. ఆ పెండ్లి కుమారునికి నువ్వు ప్రదానం చేయబడాలి పిల్లలారా. ఆయనకు ప్రదానం చేయబడపోతే, ఎందుకంటే
సంగమునకు ఆయన శిరస్సు, నువ్వు ఆయనకి అవయవము. శిరస్సు పరిశుద్ధుడు అయినప్పుడు అవయవము కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. నీ తల ఆయనే, ఆయనకు నువ్వు అవయవము కనుక ఈ తల నుండి ఈ బాడీ అంతటికీ కావలసిన సరఫరా జరుగుతుంది. ఈ తల అపవిత్రమైనతే ఈ తలలోనే ఆయన లేకపోతే నీ జీవితము అంధకారం పిల్లలారా. కనుక నీవెవరివి అంటే ఆ యొక్క సంగమునకు శిరస్సు అయినా అనగా ఆయన యొక్క నువ్వు ఆయన బాడీ పిల్లలారా, అనగా ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క అవయవము పిల్లలారా. కనుక ఆయన అవయవము, ఆయన నీకు శిరస్సు అయినప్పుడు, ఆయనకి నువ్వు అవయవం అయినప్పుడు నువ్వు ఏ రీతిగా ఉండాలి, ఆయన గుణములతో ఏ రీతిగా నువ్వు అమర్చబడాలి. ఈ దినమన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ ఆశామాషలకు, నీ ఆగతాయి పనులకు ఇంకా నువ్వు ఫుల్ స్టాప్ పెట్టు. ఇంకా ఈ సమయము, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉన్నది. సమయాన్ని ఎవరు తప్పించలేరు. ఎత్తబడే గుంపులో లేకపోతే, విడువబడే గుంపులో ఉంటే ఆ పాతాళం నుండి ఎవరు తప్పించలేరు. భూమి మీద నీవు శ్రేయస్కరముగా బ్రతుకుతావు. పరమందును నీకు రాజ్యము సిద్ధపరచబడాలంటే ఈ సమయం ఉండగానే నువ్వు దేవునికి లోపడు, దేవుని సంతోషపెట్టు. ఒక ఆశామాషిగా దేవుని ప్రక్కన పెట్టి దేవుని కొరకు జీవించకుండా నీ ఇష్టానుసారముగా ఆయన ఇచ్చిన బాడీని, ఆయన ఇచ్చిన అవయవాలని అపవిత్రములుగా, అబద్ధాలుగా, యథార్థతలను బ్రతుకులతో నీ ఇష్టం, నీ నోరును వాడుకుంటే జాగ్రత్త, నీ కొరకు ద్వారం మోయబడుతుంది. నీవెక్కడికి వెళ్ళిన కయ్యూనుతో అంటున్నాడు, ఇదిగో ఈ శిక్ష నేను భరించలేను, నువ్వు దేశ దిమ్మరివి అంటున్నాడు. ఎందుకు? నా తమ్ముడికి నేను కావాలి వాడినా. ఈ దినమున మనకు వచ్చిన రక్షణను మన కుటుంబానికి మనం ఇవ్వకపోతే దేవుడు ఒక దినమున మనల్ని కయ్యూను లాంటి వారిగా మనల్ని త్రోసివేస్తాడు. జాగ్రత్త. మాటలో పరిశుద్ధత, మాటలో అనుకూలత, మాటలో యథార్థత నీవెక్కడ కలిగి ఉన్నావంటే, నువ్వు ఏది మాట్లాడుతున్నావో అదే నీ రియల్ లైఫ్లో ఉంచు. నువ్వు ఒకటొకటి చెప్పి ఒకటొకటి చేస్తే దేవుడు క్షమించడు. దేవుడు మనసుకు నేను ద్వేషిస్తున్నానంటున్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. కనుక నీవు కూడా అలాంటి జీవితం కలిగి ఉంటే నువ్వు దేనిని గురించి వేదన పడనవసరంలా, నీకు భవిష్యత్తును గురించిన బెంగక్కర్లా, జరిగిపోయిన వాటిని గురించి చింతించనవసరంలా. ఎందుకంటే ప్రతి సెకను కూడా నిన్ను కాపాడు వాడుకొని కూడా నిద్రపోడు. అలాంటి గొప్ప దేవుడు నీకున్నాడు. కనుక పరిపూర్ణముగా దేవునికి లోబడు, దేవునికి అప్పగించుకో, దేవునికి లోబడు. దేవునికి లోబడితే దేవుడు నిన్ను కనపరుస్తాడు. తద్వారా నీ జీవితం ఎప్పుడు ఆశీర్వాదకరముగా ఉంటుంది. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు మీరు మాట్లాడినా మీ వాక్కు కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బుద్ధిమంతులకు గూర్చి, బుద్ధిహీనులు గూర్చి మీరు మాట్లాడారు నాయనా. ఈ దినమన పరిశుద్ధాత్ముడా, ఈ దినమన ద్వారాలు మూయబడి ఉండటానికి గల కారణమని కూడా మాకు చెప్పారు. మీ తలుపు తీయలేకపోవడానికి గల కారణం కూడా చెప్పారు నాయన. ఈ దినమన ఈ విషయంలో ఎంతమంది అయితే పశ్చాత్తాపడ్డారో నాయన. ఎందుకంటే మన మనస్సు ఎప్పుడైతే మారుతుందో, మన పశ్చాత్తాపము ఎలా ఉండాలంటే మన మనస్సు మారాలి. మన మనస్సు మారటమే మన పశ్చాత్తాపం. ఇక్కడ కన్నీరు నువ్వు కార్చి నువ్వు బయటకు వెళ్ళి నీ మనసు మార్చుకోకుండా మళ్ళా యథాక్రియలకు జరిగితే అది పశ్చాత్తాపం కాదు. కానీ నీవెప్పుడు కూడా నీ మనసు మారి రూపాంతరము చెందుతుందో అప్పుడు దేవుడు నీ కొరకు ద్వారం తెరుస్తాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాయనా, ఈ దినమున నా తండ్రి అజ్ఞానము చేత, అవిధేయత చేత, ఆశమాశ జీవితము చేత ఎంతమంది నీకు దూరం అయిపోయారో ప్రభా, మీరు కనికరించండి. మీ దగ్గరకు పిలవండి, మీ రక్తంతో కడగండి, మీ రక్తంతో శుద్ధి చేయమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ రాబా షందరాబరా రేబారాబా దూరి బాబారి కతురికరా షబారాబా దూరి బాబారి కందరా రేబాలా కతురిక కరి కందర హతురికల రాబా శిఖరం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ స్థలంలో ఎంతమంది పిల్లలు ఈ దినమున నీ ప్రణాళిక చేత ఈ స్థలంలో ఉన్నారో నా తండ్రి, ఇప్పుడే ఎన్ని సంవత్సరం నుంచి పోరాటాలతో, ఎన్ని సంవత్సరం నుండి ముందుకు వెళ్ళలేని జీవితంతో ద్వారాలు మూయబడి పిల్లలకు ఆశీర్వాదం లేకుండా అడ్డుల ఆటంకాలతో ఉన్నారో, నీవు నాకు ఇచ్చిన అధికారముతో ఇప్పుడే యేసు నామములో అడ్డములు తొలగిపోవును గాక, ఆటంకములు తొలగిపోవును గాక, ద్వారములు యేసు నామములో తెరవబడును గాక. నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా.
లేని దానిని ఉన్నదానిగా చేసే ప్రభా ఈ సమయంలో నా తండ్రి నాయన మా జ్ఞానంతో కది కానీ మీ శక్తి గల కార్యము నేను రిలీజ్ చేస్తున్నాను తండ్రి. ఈ దినము నా ప్రభా ఆర్థిక బాధలతో ఎవరైతే ఈ స్థలంలో ఉన్నారో నా తండ్రి మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి మీరు దరిద్రుడైన వాగ్దాన ప్రకారము ఇప్పుడే పరిశుద్ధాత్ముడా, నాలో ఉన్న ఆత్మదేవుడా, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడా, నాలో ఉన్న తండ్రి దేవా, నీవు నాకు ఇచ్చిన అధికారముతో ఈ బిడల మీద ఉన్న దరిద్రతని శాపమును అప్పులైన శాపమును యేసు నామములో విరగొడుతున్నాను తండ్రి. ఇప్పటి వరకు వారు తలపెట్టిన వాటిలో విజయం పొందకుండా చేసిన అంధకార యజమాని అధికారమును సర్వనాశనం చేస్తున్నాను. నేను దానికి సవాలు విసురుతున్నాను తండ్రి. ఈ దినమ ఎంతమంది పిల్లలు ఆర్థికమైన బాధలతో ఈ స్థలంలో ఉన్నారు, మరలా వచ్చే నెలకే వారు వచ్చి సాక్ష్యములు ఇచ్చేలాగిన ఈ దినములో యేసు నామములో యెజబెలు నీ కోటలను సర్వనాశనం చేస్తున్నాను. యేసు నామములో నేను దీవిస్తున్నాను ప్రభు. చేతను ఆ ఊరు చట్లవడండి మాది. నా పేరు కుమారి. మొన్న 2014 కూడా నాకు కాళ్ళలో కురుపులు వచ్చినాయండి. రామకృష్ణ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు షుగర్ ఉందని చెప్పారండి. టెస్ట్ చేసుకుంటే ఏ షుగరు? బ్లడ్ షుగర్ ఉందని చెప్పారండి. చెప్పినప్పుడు మళ్ళీ నా అటెండర్ అండి కర్ణకు అసలు మేడం గారికి ఎవరికి చెప్పొద్దని చెప్పానండి. ఫోన్ చేసిన వెంటనే సార్ గారికి చెప్పారంట. సార్ గారు నన్ను ఫోన్ చేసి ఏటికో మరి ఇలా అవ్విందట అనేసి అంటే, సార్ నన్ను ఏమవ్వలేదు సార్ మీకు ఎవరు చెప్పారని నన్ను అడిగానండి. నేను అడిగిన తర్వాత ఒకసారి పాస్టమ్ గారు రమ్మన్నారు ప్రార్థన కంటే వచ్చానండి. వచ్చిన తర్వాత కూడా అది ఏంటి అంత చెప్పలేదు మాకు అనేసి అన్నారు. అంటే సార్ నన్ను ఏం అవ్వలేదు కదా సార్, ఏం చెప్పాలి అనేసి నేను అనుకున్నాను. మళ్ళీ ప్రార్థన పాస్టమ్ గారికి నేను చెప్పాను, ఇలా బ్లడ్ షుగర్ ఉందని చెప్పారు పాస్టమ్ గారు. నాకు ఏం చేయాలి తీరట్లేదు. స్కూల్ కూడా ప్రతి వాళ్ళండి టీ తాగవద్దు, టీ తినవద్దు, జోడేసుకొని నన్ను అడగవద్దని చెప్పేవాళ్ళండి. నాకు ఇంకా చాలా భయం వేసిందండి. ఈ వయసులో నాకు ఈ బ్లడ్ షుగర్ ఏంటి అనేసి గోకవరం వచ్చానండి. ఫస్ట్లో వచ్చిన తర్వాత ఈ షుగర్ ఉందంట పాస్టమ్మ గారు, ఏంటో నాకు తెలియట్లేదని పాస్టమ్మ గారికి చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేయించారండి. చేయించిన తర్వాత సార్ గారు నా హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చూపించుకున్నామండి. చూపించుకున్న తర్వాత ఏం లేదని చెప్పారండి. నాకు నాకు దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. ఈ వయసు ఎంతమ్మా? నాకు 28 సంవత్సరాలకు బ్లడ్ షుగర్ అయితే జీవితం ఎంత నరకం. బ్లడ్ షుగరు తనకు ఎందుకంటే కాళ్ళు కురుపుల ద్వారా టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ షుగర్ ఉందని చెప్పారు. ఆ రోజు ఇక్కడికి రావటం జరిగింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకటే మాట్లాడాడు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్కి వస్తాయని. మరలా ఆ రాత్రి ఇక్కడే ఉండి మాస్టర్ గారు తీసుకుని మరలా బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తే అక్కడ రిపోర్ట్స్ అన్నీ ఏమి లేదండి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. 28 సంవత్సరాలకు బ్లడ్ షుగర్ వస్తే జీవితం ఎంత నరకం. కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి ప్రార్థన తైలం తనలోనికి పోసి మరలా మీరు వెళ్ళేటప్పటికీ రిపోర్ట్స్ నార్మల్. హల్లెలూయా! దేవుడు ప్రవచన వాక్కుని మరలా ఏం చేశాడు? సమస్తమును